నమస్తే అండి, నేను రజా. వైసీపీ పార్టీలోకి అతిపెద్ద బడా లీడర్ రాబోతున్నాడంట. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఏ బడా లీడర్ రాలేదు, ఇప్పుడు వచ్చేస్తాడంట. సో కథ ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ నెల 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నారనేది ఈ వార్త యొక్క సారాంశం. నిజమో కాదో నాకైతే తెలియదు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా పేజెస్లో కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్స్ నుంచి కావచ్చు, దీనికి సంబంధించి వార్తలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు, టాక్స్ అయితే నడుస్తున్నాయి అన్నట్లుగా ఈ వార్త యొక్క ఉద్దేశం. అయితే దీంట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానివ్వండి, లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 2, ఎక్కడైనా వైసీపీ పార్టీ నుంచి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారంలోకి జంప్ అవుతూ ఉంటారు. ఈ వింతేంత అర్థం కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళది. అటు అధికారంలో ఉన్న పార్టీలతో జంప్ అవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ రాజకీయం ఏందో, వీళ్ళ కథ ఏందో ఎవరికి కూడా అర్థం కాదు. మీరు చూడండి, రీసెంట్గా ఎవరు శైలజానాథ్ గారు అంట. సో ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేటటువంటి ఒక వ్యక్తి, పెద్ద ఆయన, కాంగ్రెస్ పార్టీ వాది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు కూడా ఉన్నారు. ఏనాడు కూడా షర్మిల గారిని కలిసిన దాఖలాలు అయితే లేవు. గత 5 సంవత్సరాలు మాత్రం సూచన ప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సూచన చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి కేసులని, అదేవిధంగా చిట్ ఫండ్ కేసులని, అదేవిధంగా పోలవరం గురించి టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉండేవన్నమాట. ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు గారికి సంబంధించి గత 5 సంవత్సరాల పాటు ఈయన ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడో చాలాసార్లు పెట్టాడండి. ఒకసారి వెళ్ళి చూసుకొని తెలుస్తుంది, ప్రతిసారి అంతేనమాట. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రతినిత్యం ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ మీద ఏదో రకమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేసి ఉండేవాడు. బట్ ఇదే ఒత్తిడి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నాకు కనిపించలేదు, వైసీపీ గవర్నమెంట్లో నాకు ఎప్పుడు కూడా అంతగా కనిపించలేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. లిక్కర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిచ్చి మందు తెచ్చారని చెప్పేసి, అంటే లిక్కర్ విషయంలో ఈ బాటిల్ 20 రూపాయలకే తయారవుతుందని చెప్పేసి బాటిల్స్ పక్కన పెట్టుకుని మరీ వివరించినటువంటి ఈయన మరి వైసీపీ హయాంలో మరి ఎంత మాత్రం వివరించాడో కూడా ఇప్పటివరకు అర్థం కాదు. అయితే టీడీపీ కూడా దీనికోసం ఎదురు చూస్తుంది. జనసేనతో ఈయనకి పెద్ద కాన్ఫ్లిక్ట్స్, గొడవలు లాంటివి ఏమీ లేవు, కానీ టీడీపీ పార్టీ మాత్రం ఈయన కోసం ఎదురు చూస్తుంది. ఈయన రాజకీయాల పరంగా న్యూట్రల్గా ఉన్నాడు కాబట్టి, తన వాయిస్ని, తన వాణిని వినిపిస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు టీడీపీ ఎప్పుడూ కూడా ఎదురుదాడి ఇన్వెస్ట్ చేయలేదు. ఇండివిజువల్గా చేయకపోవడానికి రీజన్ చెప్పినా కదా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదానో, పోలవరమనో, ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికోసం అని చెప్పేసి స్పందిస్తున్నాడు తప్ప, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మార్గదర్శక అదే రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఏ చిట్ ఫండ్స్కి సంబంధించి గట్టిగా రియాక్ట్ అయినాడు తప్ప ఎప్పుడూ కూడా వైసీపీకి ఒక మాట ఫేవర్గా ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గరి ఆప్తుడు, అంత దగ్గర ప్రేమ అనుబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉందనేది ఒక నానుడి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈయన వైసీపీ పార్టీలో చేరితే మాత్రం టీడీపీ రాజకీయంగా గేమ్ స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది దీని మీద గట్టిగా. ఎందుకంటే ఈయన రామోజీరావు గారి మీద మాట్లాడిన మాటలకి లెక్కలు తీర్చుకోవాల్సినవి చాలా అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ఇంచుమించు ఈయన కూడా ఒకళ్ళని చెప్పాలి. ఎందుకంటే మరి అక్కడ నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, దానికి సంబంధించి నాకు 100% తెలియదు. బట్ ఆయన మీద ఫైట్ చేసినటువంటి ఏకైక ఎవరు ఫైట్ చేయాలి నాకు తెలుసు, రామోజీరావు గారి మీద ఈయన మాత్రమే ఫైట్ చేసినాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఏదో గ్రూప్లో ప్రెస్ మీట్లు పెట్టేటోడు, ప్రెస్ మీట్లు పెట్టి నిలదీసేవాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేవాడు, ఇలా చేయండి, కేసు వేయరండి, అది చేయరండి, ఇది చేయరండి, కోర్టుకి తీసుకెళ్ళరండి, అది ఇది డామ్ డూమ్ డూస్ చాలా జరిగేదనమాట. సో టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా అటాక్ చేయలేదు కాబట్టి, ఇక ఈయన కనుక వైసీపీ పార్టీలోకి వెళ్తే అటాక్లు మొదలవడానికి అయితే, అటాక్ ఇన్ ద సెన్స్ వెళ్ళి కొడతారు తిడతారని కాదు, రాజకీయంగా మాటల దాడి స్టార్ట్ చేస్తారు. ఈయనకు ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏమైనా ఉంటే కనుక ఆయన పార్టీ పరంగా, లేదంటే ఆయన మాట పరంగా ప్రతిదాన్ని కూడా వయస్సుతో సంబంధం లేకుండా మాట్లాడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. కొన్ని సందర్భాలు అంతే. రాజకీయాలు ఎలా పరిస్థితి అయిపోయిందంటే, పెద్ద స్థాయి వ్యక్తులను కూడా గౌరవించే స్టేజ్ పోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో యాక్టివ్ పర్సన్స్ కాదని చెప్తాను నేను.
వాళ్ళు ఈ రాజకీయాలకి మ్యాచ్ అయ్యేటటువంటి వ్యక్తులు కూడా కాదు. ఎందుకంటే ఈయన సంప్రదాయ రాజకీయవాది. పచ్చి బూతులు తిట్టుకోను, వాడెంత వీడెంత అనే భాష ఉపయోగించము, ఆనా కొడుకు ఈనా కొడుకు మాట్లాడడము, మీసాలు తిప్పడం, లేదంటే నా బొచ్చు కూడా పీకలు, ఇలాంటి బ్యాచ్ కాదు వీళ్ళది. సంప్రదాయబద్ధంగా క్వశ్చన్ చేసేటటువంటి బ్యాచ్. సో ఇలాంటి వాళ్ళు ఆనాటి రాజకీయాలని ఈరోజు కూడా మనం నడుపుదాం అనుకుంటే వర్కౌట్ కానటువంటి రోజులు ఇవి. ఎంతసేపు జనాలకి మా స్పీచ్లే కావాలి, కేడర్కి మా స్పీచే కావాలి. వెళ్ళి టీడీపీ వాడు వాడెంత వీడంత, జనసేన వాడు వాడెంత వీడంత అని ఈయన గట్టిగా మాట్లాడితేనే నలుగురన్నా చూసేటటువంటి పరిస్థితి అయితే ఈ రోజున రాజకీయాల్లో ఉంది. అందుకే రాజకీయ నాయకులు కూడా అడప కొంచెం హెచ్చరికలు జారీ చేయడం. రీసెంట్గా ఎవరో మాట్లాడుతున్నాడు, ఫ్యాక్షన్ వదిలిపెట్టేసినాం, వద్దనుకుని ఈ జీవితంలోకి వచ్చినాం, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఆ జీవితాలకి వెళ్ళాల్సి వచ్చిద్దేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో, ఆ మాస్ కరేజెస్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మిస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కనుక వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే కనుక రాబో రోజుల్లో గడ్డు సిచ్యువేషన్ చూడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. మరి చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఏం లేదు, జస్ట్ మాటల దాడే ఉంటుంది అనమాట. టార్గెట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది 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 ఇండివిజువల్ టార్గెట్స్ కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే రామోజీరావు గారిని గుచ్చి లాగినటువంటి వ్యక్తులు ఈయన ఒకడనమాట. సో ఆ విధంగా చూసుకుంటే గట్టిగా టార్గెట్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుందో.